రామలక్ష్మిని సీతాకాంత్ ఒట్టేసి నిజం చెప్పు, మనల్ని చంపాలనుకుంటున్న వాళ్ళెవరో నీకు తెలుసు కదా అని అంటే రామలక్ష్మి సందీప్ మీద చెప్తుంది. అయితే నమ్మడు, ముందే చెప్తుంది రామలక్ష్మి, మీరు నమ్మరు నేను చెప్పినా కూడా అని. ఇక శ్రీలత గురించి సందీప్ గురించి మొత్తం నిజం బయట పెట్టేస్తుంది అనమాట, ఎవరు నమ్మరు. అయితే నమ్మకపోగా ఈ సీతాకాంత్ ఏం చేస్తాడంటే ఆస్తి మొత్తం శ్రీలత మీద ట్రాన్స్ఫర్ చేయించేసేయమని లాయర్కి ఫోన్ చేసి చెప్పేస్తాడనమాట. ఇంకేముంది, ఎన్నో కుట్రలు చేస్తే వస్తుందనుకున్న ఆస్తి డైరెక్ట్గా ఇలా వచ్చేసింది రామలక్ష్మి పుణ్యం మీద అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇంకా రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టినట్టు మాట్లాడతారనమాట. నిజంగా రామలక్ష్మి, నువ్వు మాకెంత లాభం చేకూర్చావో తెలుసా, ఎప్పటి నుంచో కాపుగా కాసుకొని కూర్చోన్నావు ఈ ఆస్తిని కొట్టేయడం కోసము, కానీ ఇప్పుడు నీ చేతుల మీదనే వస్తున్నట్టుగా అనిపిస్తుంది, మాకు చాలా హ్యాపీగా ఉందని. ఇక లాయర్ కుమార్ గారు మొత్తం డాక్యుమెంట్స్ అంతా సిద్ధం చేసి శ్రీలత మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు కాగితాలు అయితే తీసుకుని వస్తాడు. ఇక శ్రీవల్లి ఆనందం అంతా ఇంత కాదు, ఆయనకి సపర్యలు చేస్తూ ఉంటుంది, మర్యాదలు చేస్తూ ఉంటుంది. ఇక సీతాకాంత్ వచ్చి సంతకం పెట్టేస్తే చాలు సార్, మీరు ట్రాన్స్ఫర్ అయిపోతుంది మొత్తం అని చెప్తాడనమాట. ఇంకా లాస్ట్లో కొసమరపు ఒక డైలాగ్ వేయాలి కాబట్టి, నాకు ఎందుకు నాన్న ఈ ఆస్తి పాస్తి, నువ్వు ఉంటే చాలు నాన్న అన్నట్టు ఒక డైలాగ్ వేస్తుంది. పైగా ఇప్పుడు నువ్వు మా మీద ట్రాన్స్ఫర్ చేస్తే రామలక్ష్మి వేసిన నింద నిజమైపోతుంది కదా నాన్న అన్నట్టు మాట్లాడుతుందనమాట. ఈ సీతాకాంత్ ఏంటి, రామలక్ష్మి మీద పంతంతో ఈ ఆస్తి రాస్తున్నాడు. రామలక్ష్మిని కోపంగా చూస్తూ, నువ్వే కదా చెప్పావు ఈ ఆస్తి వల్లే నాకు ప్రమాదం అని, అందులో మా వాళ్ళ వల్లే ప్రమాదం అని, నీకేదో భయపడి నేను ఈ ఆస్తి ట్రాన్స్ఫర్ చేయడం లేదు, కానీ మా వాళ్ళ మీద నింద పడకూడదని ట్రాన్స్ఫర్ చేస్తున్నానని చెప్పి ఆస్తి మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాడు. కానీ ఇక్కడ సీతాకాంత్ కాస్త తెలివిగా ఆలోచించి చేస్తుంటే పర్లేదు, కానీ గుడ్డిగా అమ్మ మీద ప్రేమతో రాసి చేస్తే మొత్తం కథ రివర్స్ అయిపోతుంది. అసలు వాళ్ళ బుద్ధి ఎలాంటిదో తెలుసుకుందామని ఒక ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి సంతకాలు పెట్టించుంటే వాళ్ళ బుద్ధి ఏమన్నా బయట